రైట్, ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. మొదటి పేజీ నిండా మెరిసిపోతున్న విద్యార్థుల ఫోటోలు. కానీ ఇది ఏ కార్పొరేట్ స్కూల్లో వచ్చిన ప్రకటన అయితే కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్ ఇది. 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ప్రదర్శనను కనపరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అంటూ అభినందించింది. విశేషం ఏంటంటే ఈ ప్రకటనలో ఎక్కడ ఒక్క రాజకీయ నాయకుడి ఫోటో కానీ పేరు కానీ లేదు. కేవలం విద్యార్థుల విజయాలను, ప్రభుత్వ పాఠశాలల ఘనతను మాత్రమే సగర్వంగా నిలబెట్టింది. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన నిశ్శబ్ద విప్లవానికి నిదర్శనం. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. మొదటి పేజీ నిండా మెరిసిపోతున్న విద్యార్థుల ఫోటోలే. కానీ ఇది ఏ కార్పొరేట్ స్కూల్కి ఇచ్చిన ప్రకటన అయితే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్ ఇది. 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభను కనపరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అంటూ అభినందించింది. విశేషం ఏంటంటే ఈ ప్రకటనలో ఎక్కడా ఒక రాజకీయ నాయకుడి ఫోటో గానీ పేరు గానీ లేదు. కేవలం విద్యార్థుల యొక్క విజయాలను, ప్రభుత్వ పాఠశాలల ఘనతను మాత్రమే సగర్వంగా నిలబెట్టింది. ఇది కేవలం ఒక ప్రకటన అయితే కాదు, విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన నిశ్శబ్దమైన విప్లవానికి నిదర్శనం. రైట్, ఇక ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు ఉన్నారు. వాసు, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షైనింగ్ స్టార్స్ అంటూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇలాంటి ఘనతను, ఇలాంటి ప్రతిభను కనపరిచినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఏంటి సంగతి, ఎలా ఉంది? రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. సర్కారు బడి సగౌరవంగా ఒక ప్రకటన ఇచ్చింది. ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మొదటి పేజీలో విద్యార్థినిల ప్రతిభను సగర్వంగా ప్రపంచానికి తెలిసేలా షైనింగ్ స్టార్స్ అంటూ ప్రకటన ఇచ్చారు. ఇది ఎక్కడో కార్పొరేట్ స్కూల్కి సంబంధించిన విషయం అయితే కాదు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఫోటోలను వేస్తూ షైనింగ్ స్టార్స్ అని ప్రస్తావించడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏపీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వారికి నిన్న 10వ తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంట్లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు. ఇదే విషయానికి సంబంధించి సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు కూడా సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. జమీమా, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా
ఏపీ రాష్ట్రంలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఈ 10వ తరగతి అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, పరీక్షలు రిజల్ట్స్ వచ్చిన అనంతరం కూడా కార్పొరేట్ కళాశాలలో టీవీల్లో కానీ లేకపోతే పేపర్లో కానీ యాడ్లు రావటం, కార్పొరేట్ కళాశాల లక్షలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకోవడం పరిపాటి. కానీ ఈసారి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండగా కొత్త వరవడి శ్రీకారం చుట్టింది. మనం చూసే వాళ్ళ అన్ని దినపత్రికల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళని ఫోటోలు వేసి షైనింగ్ స్టార్స్గా వాళ్ళందరం కూడా పొగుడుతూ చేసినటువంటి ఒక ప్రయోగం మొత్తం అందరూ అభినందించే పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విద్యార్థులు తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా ఉపాధ్యాయులు అవ్వచ్చు, ప్రైవేటు కళాశాలకు సంబంధించిన వాళ్ళు ఎలాగో పబ్లిసిటీ చేసుకుంటారు, యాడ్ చేసుకుంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, బడిలో చేర్పించండి, ఈ రిజల్ట్ సాధిస్తామని ఒక ఉత్సాహపరిచే విధంగా ఇవాళ ప్రకటన చూస్తే ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి అనిపిస్తుంది. దీని ప్రధానంగా ఉత్తరాంధ్ర అనే వేదిక అయింది. ఎందుకంటే విశాఖలోనే అత్యధికంగా మొత్తం కూడా పాస్ అవ్వడం జరిగింది, ఎక్కువ మంది పాస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అల్లూరు జిల్లా లిస్టులో నిలిస్తే మన్యం జిల్లా ప్రథమంగా నిలిచింది. మన్యం జిల్లా గత 4 సంవత్సరాలను కూడా ఇదే విధంగా రిజల్ట్ సాధిస్తుంది. ఈ ప్రభుత్వ పాఠశాలలు కనుక దృష్టి పెడితే తప్పనిసరిగా విజయం సాధించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఉత్తరాంధ్రలో కొన్ని పాఠశాలలో చంద్రయ్య పాఠశాల కానీ లేదా మన్యం జిల్లాలో ఉన్న పాఠశాల కానీ కొన్ని పాఠశాలలో కనీసం ప్రభుత్వ పాఠశాలలో, నేను చెప్పేది ప్రభుత్వ పాఠశాలలో కనీసం అడ్మిషన్లు కూడా దొరకని పరిస్థితి, అడ్మిషన్లు కూడా అయిపోయే పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వ పాఠశాలలపై కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం, వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చేయటం వల్లే ఈ విధంగా జరిగింది. గతంలో మనం ఎప్పుడు చూడలేదు. ఈ షైనింగ్ స్టార్స్ అని ఆ ప్రైవేట్ పాఠశాలకి లక్షలు ఖర్చు పెట్టినటువంటి విద్యార్థులకి ఆ విధంగా యాడ్లు వేసి లేకపోతే ఫీజులు వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా పబ్లిసిటీ చేసుకోవడం చూసాం. కానీ ఈ తొలిసారి లోకేష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విద్యాశాఖ ఈ విధంగా చేయటం, నిన్న లోకేష్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయనకి ఇన్ని పెట్టుబడులు వచ్చినప్పుడు కూడా, ఇన్ని కోట్ల పెట్టుబడి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో సాధించిన విజయమే నాకు 10వ తరగతి ఫలితాలు చూస్తుంటే అదే ఆనందంగా ఉందన్నాడు. ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రైవేట్ పాఠశాలలో అందరూ కూడా 600కి 594, 96, 97 ఈ విధంగా వస్తున్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళకి 596 మార్కులు రావడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వ పాఠశాల చదివినటువంటి బాలికలు అవ్వచ్చు, బాలురు అవ్వచ్చు, చాలామంది కూడా ఈ విధంగా మార్కులు తెచ్చిన వాళ్ళు ఫోటోలతో ఇవాళ మనం పేపర్లో చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఉంది. ఇదంతా కూడా జరగటానికి కారణం ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులు అవ్వచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అవ్వచ్చు, మొత్తం హెచ్ఎంలు అవ్వచ్చు, ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అంటే ఏబిసిడిగా వాళ్ళని విభదీసి ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరు బాగా చదవట్లేదు, ఎవరు మధ్యగా ఉన్నారని చూడటం. అదేవిధంగా కొంతమందిని చదవని వాళ్ళని ఉపాధ్యాయులు దత్త తీసుకోవడం, మరికొంతమందికి 100 రోజులు టార్గెట్ పెట్టడం, పరీక్షల ముందు 100 రోజులు వాళ్ళని చదివించడం. ఈ విధంగా కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంత భారీ ఎత్తున రిజల్ట్ తెచ్చుకుంటున్నారు. మనం ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే చూస్తే చాలామంది ఎక్కువ శాతం ఉత్తరాంధ్ర నుంచే ప్రభుత్వ పాఠశాల నుంచి ఉత్తీర్ణ కావడం, అత్యధికంగా మార్కులు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా విశాఖలోనే ఒక బాలిక కూడా 599 మార్కులు కూడా రావడం జరిగింది. ఈ విధంగా చేయడం పట్లయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. తల్లిదండ్రులు అంటే కూలీనాలు చేసుకుని ఫీజులు కట్టుకోలేక ప్రభుత్వ పాఠశాలలో చదివించే ఆ విద్యార్థులు, ఆ తల్లిదండ్రులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మా పిల్లలు కూడా ఆ ఫోటోలు వేసి మమ్మల్ని ఇచ్చేస్తారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ పురోభివృద్ధి సాధించడం ఖాయం. ఆయన కూడా అదే చెప్తున్నారు. కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఇది కంటిన్యూ చేస్తే కనుక తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం ఉంది. ప్రైవేటు స్కూల్లో కానీ కళాశాలలో కానీ ఫీజులు వేలకు పోసి చదివించే పరిస్థితి కూడా ఉండదని చెప్పే పరిస్థితి అంటే మొత్తానికి లోకేష్ చేసిన చర్యల పట్ల అయితే సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.